గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. సో సార్, మీరు ఇట్లా ఇమ్మీడియట్ గా పదవి ఎక్కంగానే ఫస్ట్లీ మీరు తీసుకున్న డెసిషన్స్ ఆర్ లైక్ నిజంగా చాలా మందికి ఇట్లా మొత్తం చోలకున్న దుమ్మంతా దులిపినట్టు అయిపోయింది. ఫస్ట్లీ ఎవరైతే నాన్ రిలీజియస్ అంటే వేరే రిలీజియన్ వాళ్ళు, వేరే మతస్థులు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలి విఆర్ఎస్లో, లేకపోతే ఇంకో వేరే దగ్గర ఎక్కడన్నా వాళ్ళని అకామిడేట్ చేయాలి అన్న మీ ఆలోచన. దీనివల్ల చాలామందికి కొంచెం డౌట్ ఉండే, వేరే మతస్థులు ఇక్కడ పనిచేస్తున్నారు, వేరే మతస్థులు ఇక్కడ కొన్ని పెద్ద రోల్స్ ప్లే చేస్తున్నారు అని ఇన్ని రోజులుగా మాట్లాడుకున్న మాటలన్నీ నిజమన్న విషయం ఇంకొంతమందికి తెలిసింది. నిజమని తెలుసుకున్న వాళ్ళకి ఈరోజు విముక్తి వచ్చింది నిజంగా. సో దీనిపైన ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది సార్? చాలా నెలల నుంచి నేను దీని మీద వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి 1.5 year కిందే నేను అడిగాను, నేను 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నాకు టీటీడీ చైర్మన్ చేయాలని ఉంది, మీరు ఓకే నాకు ఇవ్వాలి అని అంటే ఆయన యూ డిజర్వ్ ఇట్, నేను నీకు గవర్నమెంట్ వస్తే చేస్తానన్నారు. ఆ రోజు నుంచి తిరుమలని మనం ఏం చేయాలి, మన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎందుకంటే పుట్టి పెరిగింది నేను అక్కడే, నాకు ప్రతి విషయం కొంచెం అవగాహన ఉంది తిరుమల మీద. ఓకే, నేను ఎక్కువ 90% తిరుమల టెంపుల్కే వెళ్తాను. సో కాబట్టి దాన్ని ఎలా చేయాలి ఎలా అని హోంవర్క్ బాగా చేసుకున్నాం. సో అందుకని చాలా ఉన్నాయి దీంట్లో. ఓకే, ఒక అన్య మతస్థులే కాదు, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అన్య మతస్థులు ఒక్కసారి ఒక పాయింట్ చెప్దాం సార్, అంటే ఇప్పుడిప్పుడే తెలుసుకున్న వాళ్ళకి కొంతమందికి ఇంకొంచెం క్లారిటీ కోసం, అన్య మతస్థులు అక్కడ పనిచేయడం వల్ల ఎలాంటి లాస్ జరిగింది అనే విషయాన్ని ఒకసారి మీరు చెప్తే జనాలందరికీ కూడా వినిపించాలని ఉంది నాకు. లాస్ అనేది కాదు, వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ మతాన్ని ప్రోత్సహించటం, హిందువులతో అమర్యాదగా బిహేవ్ చేయటం, ప్రసాదాలు ఏమైనా ఇస్తే తీసి కింద పడేయటం అందరు చూస్తుండగా, ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఎస్పీబీసీ ఛానల్ అన్ని మతస్థులు ఉన్నారు. ఓ గాడ్, వెరీ నైస్. గుర్తించారా సార్ ఏదైనా నంబర్? ఉన్నాయండి, నా దగ్గర ఉంది, లిస్ట్ ఉంది. ఎంతమంది ఉండొచ్చు అది ఇప్పుడు చెప్పటం భావ్యం కాదు. నేను ఒక లిస్ట్ ఉంది. ఓకే, ఇంకా విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. పక్కా సమాచారంతో వాళ్ళందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతో, దాదాపు ఒక 500,000 పైగా ఉంటారు. అంత ఉండరు, ఒక 250 to 300 ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఒక లిస్ట్ అయితే వచ్చింది. వాళ్ళేదో రాత్రి మనం పంపించేయాలా, ఏదో విడగొట్టేయాలా, వాళ్ళ పొట్ట మీద కొట్టాలనేది లేదు. ఫస్ట్ వాళ్ళని పిలిపించి రిక్వెస్ట్ చేసి, ఇట్లా ఉంది, హిందూ సంఘాల నుంచి మాకు కూడా ప్రెజర్ ఉంది, చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది హిందువుల నుంచి, కాబట్టి మీరు విఆర్ఎస్ తీసుకొని వెళ్తారా, లేకపోతే మీరు వేరే డిపార్ట్మెంట్కి వెళ్తారా అని కూర్చొని కాంప్రమైజ్ చేసుకుంటాం. వాళ్ళకి అనుగుణంగా ఏ డిపార్ట్మెంట్ అంటే ఆ డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్ మీద పంపించడం. నేను కలెక్టర్తోని వాళ్ళతో మాట్లాడినాను లోకల్గా, దే ఆర్ రెడీ టు టేక్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.